నెల్లూరులో డిసెంబర్ 15, 16, 17వ తేదీల్లో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పీడీఎస్యూ మాజీ నాయకులు నాగరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు తిరుపతి జిల్లా సూలూరుపేటలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ మాజీ నాయకులు నాగరాజు మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అయిపోయిందని మండిపడ్డారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై విద్యార్థులు, యువకులు పోరాడి సమాజ స్థాపనకై కృషి చేయాలని ఆయన కోరారు. 23వ రాష్ట్ర మహాసభల్లో విద్యార్థులు, యువకులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో పీడీఎస్యూ 23వ రాష్ట్ర మహాసభలను మన నెల్లూరు నగరంలో ఉన్నటువంటి టౌన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. కావున సూలూరుపేట పీడీఎస్యూ నాయకులకి, సభ్యులకి తెలియజేయడం ఏమనగా, మనకు పీడీఎస్యూ స్థాపించినప్పటి నుంచి 22 రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ 23వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో మొదటిసారిగా నిర్వహిస్తున్నాము. కావున ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త 5 మంది విద్యార్థులను తీసుకొని పీడీఎస్యూ రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయవలసిందిగా పీడీఎస్యూ మాజీ నాయకులుగా కోరుకుంటున్నాను. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ 23వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 15, 16, 17 నెల్లూరు నగరంలో భారీ ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాము. కావున రాష్ట్రంలో ఉండే ప్రతి విద్యార్థులు తరలి వచ్చి ఈ యొక్క మహాసభలను జయప్రదం చేస్తారని చెప్పేసి మేము సూలూరుపేట నియోజకవర్గ పీడీఎస్యూగా కోరుకుంటున్నాము. ఈ రాష్ట్ర మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏవైతే అన్యాయాలు, అక్రమాలు ఉన్నాయో వీటి మీద మేధావులు వాళ్ళ యొక్క మేధస్సుని పలకడానికి, విద్యార్థులకు తెలియజేయడానికి ఈరోజు ఈ రాష్ట్ర మహాసభలు ఇచ్చేస్తున్నారు. కావున విద్యార్థులందరూ ఆ మహాసభలకి హాజరయ్యి వాళ్ళు చెప్పేటువంటి విషయాలపై దృష్టి పెట్టి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల, అక్రమాలపై ప్రతి ఒక్క యువకులు, విద్యార్థులు తిరగబడి మన హక్కుల కోసం ఫైట్ చేసి సమాజ స్థాపించే విధంగా మనం ముందు కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. సూలూరుపేట నుండి కూడా వందల సంఖ్యలో మేము విద్యార్థులు తరలి వెళ్తున్నామని కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను.